Hello everyone, welcome back to my channel. Hello everyone, welcome back to my channel. This is me Ramya. Welcome back to another fun filled vlog. సో ఈరోజు వ్లాగ్ అయితే సత్య వాళ్ళ ఇంట్లో లంచ్ పార్టీ అయితే ఉందన్నమాట. సో మొత్తం లంచ్ అంతా మేమే ప్రిపేర్ చేద్దామనేసి వచ్చేసాం మార్నింగే. బట్ ఇక్కడ అక్క అయితే చాలా హెల్ప్ చేసేసింది, అంటే లేదు మేము అక్కకు ఉడత సాయం అయితే చేసామన్నమాట. అక్క అయితే మొత్తం ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసింది, మేము చిన్నగా హెల్ప్ చేసాం అక్కకైతే. స్పాన్సర్ మొత్తం సత్య అన్న, ఫన్ అంతా మా దగ్గరే ఉందన్నమాట. లంచ్ కుక్ చేసినప్పుడు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ కుక్ చేసాము. సో ఇప్పుడు మేము ఇక్కడ సత్య వాళ్ళ సిస్టర్ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మేము సత్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళి వ్లాగ్ ఇట్లా ఎక్కడ మాట్లాడలేను అనుకోండి, ఈ వ్లాగ్ అయితే ఇట్లా మాట్లాడలేను కదా. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ అయితే రికార్డ్ చేసేసి అక్కడికి వెళ్ళి అయితే వీడియో కంటిన్యూ చేద్దాం. సో వీడియో చేసేసి వాయిస్ ఓవర్ ఇచ్చేద్దామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో దట్స్ ఆల్, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మార్నింగ్ 8-8:30 కల్లా మేము 3 మెంబర్స్ అయితే అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. అక్క ఎలక మేము కుకింగ్ చేద్దామని వచ్చాము, బట్ అక్కనే మొత్తం అంతా చేసేస్తున్నారు. ఫస్ట్ రెసిపీ సాంబార్తో అయితే స్టార్ట్ చేసాము. అండ్ ఇక్కడ సాంబార్కి ఫైనల్ తాలింపు అయితే వేసేసి సాంబార్ అయితే ఫినిష్ చేసేసాము. అండ్ ఇప్పుడు చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ అయితే వేసి ఫ్రై చేస్తున్నాము. అందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసాము. అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత మనం అందులోకి మ్యారినేట్ చేసిన చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. చికెన్లోకి కొంచెం కర్డ్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ అయితే చేసాము. అదంతా మనం ఇప్పుడు కర్రీలోకి యాడ్ చేసేసాం అనమాట. యాడ్ చేసి మంచిగా కలుపుకొని ఫ్రై చేయాలి. గుడ్ బాయ్, సే హాయ్ దెన్. చికెన్ బాయిల్ అయ్యేలోగా హాల్లో ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి హాయ్ చెప్తామని చెప్పి హాల్లోకి అయితే వచ్చాను. ఇక్కడ వీళ్ళైతే పుదీనా చేస్తున్నారు అండ్ పిల్లలు అయితే అల్లరి మంచి చేస్తున్నారు. వీళ్ళకి హాయ్ చెప్పేసి మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాను. హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ స్టవ్ మీద ప్రాన్స్ అండ్ చికెన్ ఫ్రై అయితే చేస్తున్నారు. ఈ పెద్ద స్టవ్ ఖాళీ లేదని చిన్న స్టవ్ మీద ప్రాన్స్ అయితే బాయిల్ చేస్తున్నాం. అండ్ పక్కన కొంచెం చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాం అనమాట. రెసిపీ అంతా అక్కదే, జస్ట్ మేము చెప్పానుగా ఉడత సాయం చేస్తున్నామని అదే చేస్తున్నాం. అండ్ ఈలోగా మనకి రైస్ కూడా బాయిల్ అయిపోయింది. రైస్ని కూడా పక్కన పెట్టేసాం. ఈయన సృజన్, ఈయనతో మాట్లాడేలోగా అక్క టొమాటోస్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసింది. టొమాటోస్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత అంతగా మిక్స్ చేయక్కర్లేదంట, జస్ట్ మూత పెట్టేసి ఆ వాటర్లోనే అది బాయిల్ అవ్వాలి. ఇంతకీ ఆ చికెన్ కర్రీలో మేమైతే వాటర్ యాడ్ చేయలేదు, జస్ట్ ఆ చికెన్ నుంచి వచ్చిన వాటర్తోనే అది కుక్ అయిపోయింది. అండ్ లాస్ట్లో ఇంకా కారం, ఉప్పు మనకి సరిపోయినంత వేసేసుకొని ఒకసారి బాయిల్ చేయనియాలి. అండ్ దెన్ ఇక్కడ కొంచెం గరం మసాలా అండ్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసాము ఫర్ దట్ యాడ్ ఆన్ టేస్ట్. లాస్ట్లో కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు వేసేసి రెసిపీ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ చికెన్ ఫ్రై అయితే చేస్తున్నారు. ఆనియన్స్, టొమాటోస్, గ్రీన్ చిల్లీస్ ఫ్రై చేసేసిన తర్వాత అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేశారు. అది కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ అయితే మనం కర్రీలోకి యాడ్ చేసేసాము. మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని అందులో మనం తగినంత ఉప్పు, కారం వేసుకొని కొంచెం అడగంటే వరకు ఫ్రై చేసుకోవాలి. ఏం చూడాలి? చూస్తున్నాం అక్క. చాలా కష్టపడింది కదా. బాగుంది అక్క, బాగుంది. ఉప్పు కారం సెట్. ముక్కుడు కింద ఉడికింది. సో ఇంకా చికెన్ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది. నిహారిక పాపం బయట ఉన్న వాళ్ళు ఊరిద్దామని బయటకు తీసుకెళ్తే ఈ బుడ్డోడు దాన్ని తిన్నీడు, వాడు తిండు. సో నేను వ్లాగ్ స్టార్టింగ్లోనే చెప్పాను కదా, మా ఫన్ అయితే కుక్ చేస్తున్నప్పుడు చాలా ఉండే, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ అయితే కుక్ చేసాం మేము. అండ్ హియర్ కమ్స్ ద స్టార్ ఐటమ్ ఆఫ్ ద డే, ప్రాన్స్ ఫ్రై అయితే స్టార్ట్ చేసాము. మేము ముందే బాయిలింగ్కి పెట్టుకున్నాం కదా, ఇట్లా వాటర్ అంతా ఆవిరైపోయే వరకు బాయిల్ చేసుకోవాలి.
అండ్ తర్వాత ఆయిల్ వేసుకొని అందులో కరివేపాకు వేసుకోవాలి. అక్క అయితే కరివేపాకు వేసాక పించ్ ఆఫ్ దాల్చిన చెక్క పౌడర్ కూడా యాడ్ చేసింది. అండ్ ప్రాన్స్ వేసి అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం కూడా వేసి మంచి ఫ్రై చేసుకోవాలి. అండ్ లాస్ట్లో కొంచెం గరం మసాలా అండ్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాము. అది కూడా వేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి. దించేసే ముందు కొంచెం జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి అందులో మనం కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసేసుకుని దించేసుకుంటే సరిపోతుంది. ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ వంట అంతా అయిపోయిన తర్వాత మేము కొన్ని పెర్ఫార్మెన్స్లు అయితే ఇస్తున్నాం అనమాట. సో ఇది అయిపోయాక కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి సత్య ఇంటికి ఫుడ్ అంతా తీసుకొని స్టార్ట్ అయిపోవాలి. అక్క ఇంటి నుండి సత్య ఇంటికి అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి ఫ్రెండ్స్ అందరూ సత్య ఇంట్లో అయితే వచ్చేసారనమాట. మెయిన్ క్యాండిడేట్ తప్ప మిగతా అందరూ ఇంట్లోనే ఉన్నాము. జస్ట్ అట్లా కూర్చొని మాట్లాడుకుంటున్నాము. అక్క ఇంట్లో చేసిన డిషెసే కాకుండా ఇక్కడ స్నేహ అండ్ అంజలి కలిసి ఫిష్ ఫ్రై అయితే చేశారు. సో మెనూలో ఫిష్ ఫ్రై కూడా యాడ్ అయ్యింది. సో హియర్ కమ్స్ ప్రత్యూష, శ్రావణి, సమీరా, నిహారిక అండ్ హెర్ పర్ఫార్మెన్స్. రూపన్న, సంధ్య, వెంకీ, అంజని అండ్ స్నేహ, అనీషా అండ్ ఆసిఫా కూడా వచ్చేసారు. ఇక మన ఫుడ్ ఐటమ్స్ కూడా చూసేద్దాం. లంచ్లోకి ఆనియన్స్ ఒకటి మిస్ అయితే నేను ఆసిఫా ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాము. ఆసిఫా అండ్ రూపన్న కేక్స్ అయితే ఆర్డర్ చేశారు. అవి కట్ చేశాక మేము లంచ్ అయితే స్టార్ట్ చేయాలి. అండ్ ఫైనల్లీ హియర్ ఈజ్ అవర్ పార్టీ హోస్ట్. సత్య అయితే వచ్చాడు. సో వచ్చాక కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. అందరూ లంచ్ తిన్నాక డెజర్ట్ తింటారు. మేము డెజర్ట్ తిని లంచ్ అయితే స్టార్ట్ చేసాము అనమాట. అండ్ ఇక్కడ అందరూ కేక్ అయితే కట్ చేసి సత్యాలు అయితే మొత్తం పెట్టేస్తున్నాము. ఇంకా కేక్ కటింగ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ 3:34 అయిపోయింది. అప్పటికే లంచ్ డిలే అయిపోయింది. సో ఇంకా ఫుడ్ అయితే సర్వ్ చేసేస్తున్నాము. సో అందరం నీట్గా కింద కూర్చొని ఫుడ్ అయితే తినేసాము. మొత్తం ఎవ్రీ డిష్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అందరం ఇలా కింద కూర్చొని మాట్లాడుకుంటూ లంచ్ అయితే ఫినిష్ చేసేసాము. లంచ్ మొత్తం గట్టిగా కుమ్మేసిన తర్వాత డిజర్ట్కి అయితే కేక్ అండ్ ఐస్ క్రీమ్ అయితే సర్వ్ చేసాము. లంచ్ అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ 5 అలా అయిపోయింది. ఇంకొంచెం సేపు ఎంగేజ్ అవ్వడానికి హౌసీ అయితే స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 2-3 గేమ్స్ అయితే ఆడినట్టున్నాము. ఒకటి దేవుడికి, ఒకటి దెయ్యానికి, ఒక దాంట్లో కాయిన్స్ లేవని అలా సోది రీజన్స్ చెప్పుకుంటూ ఫైనల్గా గేమ్ అయితే మనీ లేకుండానే ఎండ్ చేసేసాము. బట్ ఇట్ వాజ్ ఆల్ ఫన్. ఇంకా అప్పటికే 6:37 అయిపోతుందని చెప్పి ఇంకొకరు స్టార్ట్ అయిపోతున్నారు. ఇంటి నుంచి ఫోన్స్ అవి వచ్చేస్తున్నాయి. దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మా నిహారిక లాంటి వాళ్ళు వనస్థలిపురం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఎవ్రీవన్ నీడ్స్ టు స్టార్ట్. సో అందుకే ఒక ఫైనల్ సెల్ఫీ కోసం ఇక్కడ స్ట్రగుల్స్ అయితే ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు మిస్ అవుతున్నారు. సో హియర్ కమ్స్ ద ఫైనల్ సెల్ఫీ ఆఫ్ ద డే. సెట్ చేసుకోండి. నువ్వు పక్కకు రారా? ఉన్నారా అందరూ? ప్రత్యూష, యు ఆర్ నాట్ విజిబుల్. అండ్ ద డే కమ్స్ టు ఎండ్. ఇట్స్ గుడ్ బై టైమ్. అందరూ అయితే వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరుగా. దిస్ ఈజ్ ఆల్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ యూ సత్య. థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ ద బెస్ట్ పార్టీ ఎవర్.
మేమైతే త్రూ అవుట్ ద డే ఎంజాయ్ చేసాము. మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి ద లాస్ట్ గుడ్ బై వరకు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోస్టింగ్ దిస్ బెస్ట్ పార్టీ. మార్నింగ్ మా కోసం అక్క చాయ్ పెడతానంది. అది గుర్తొచ్చి అక్కతో చాయ్ పెట్టించుకొని నేను నిహారిక అయితే తాగేసాము. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మేక్ ష్యూర్ లైక్ అండ్ కమెంట్. పార్టీకి వచ్చిన వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ మేక్ ష్యూర్ మీరు కమెంట్ చేయండి. ఆల్సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఆల్.